నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. నన్ను ఈసారి గెలిపిస్తే విద్యుత్ ఛార్జీలను పెంచనంటే పెంచను. ఎన్నికల ప్రచారంలో వంగి వంగి దండాలు పెడుతూ పదే పదే చంద్రబాబు చెప్పిన ఈ మాటలు ఇంకా ఏపీ ప్రజల చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి. మాట మీద నిలబడడం మహాపాపమని బలంగా నమ్మే పాలకులు పవర్లోకి రాగానే విద్యుత్ ఛార్జీల బాధుడు మొదలుపెట్టేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రవ్వంత కూడా చిత్తశుద్ధి ప్రదర్శించలేకపోతోన్న చంద్రబాబు ప్రభుత్వం వేల కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపడానికి మాత్రం సై అనేసింది. చంద్రబాబు చరిత్ర తిరిగేస్తే వెన్నుపోట్లు కుట్రలతో పాటుగా విద్యుత్ ఛార్జీల మోత కూడా ఒక్క రేంజ్లో కనిపిస్తుంది. ప్రజల జేబులను కత్తిరిస్తూ కూటమి ప్రభుత్వం పన్నుతోన్న కరెంటు కుట్రలపై సమరశంఖం పూరించింది వైఎస్ఆర్సీపీ. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 అంటూ ఊదరగొట్టారు. లేడీస్కి ఉచిత బస్సు అన్నారు. నిరుద్యోగులకు నెలకు 3,000 అన్నారు. 18 ఏళ్లు దాటిన మహిళలందరికీ నెలకి 1,500 అన్నారు. అవెక్కడా? ఇచ్చేదెప్పుడు? ఇచ్చిన మాట మీద నిలబడడం మీకు అసలు అలవాట్లేదా? అవసరం కోసం నాలుక ఎలాగైనా మడతెట్టేస్తారా? ఎక్కడ కనిపిస్తే అక్కడ సీఎం నుంచి ఎమ్మెల్యేల దాకా అందరినీ ఏపీ ప్రజలు లెఫ్ట్ అండ్ రైట్ వాయించేస్తున్నారు. అందుకే విద్యార్థికి 15,000, నెలకి 3,000 లాంటి చిన్న చిన్న అమౌంట్స్ కాదు, ఏకంగా 15,500 కోట్ల రూపాయలు ఇచ్చేశారు. ఈ 15,500 కోట్ల రూపాయలు ఏపీ ప్రజలు పంచుకోవడానికి కాదు, ప్రజలే ప్రతి ఏటా ఏలిన వారికి సమర్పించుకోవాలి. ఒకవైపు ఆటవిక పాలనతో అల్లాడిస్తోన్న కూటమి సర్కార్ మరోవైపు బాదుడు స్కీమ్ని శరవేగంతో అమలు చేస్తోంది. అందులో భాగంగా విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తోంది చంద్రబాబు ప్రభుత్వం. ప్రజలపై పగబట్టిన పాలకుల కర్కశత్వంపై వైఎస్ఆర్సీపీ యుద్ధబేరి మోగిస్తోంది. ఎన్నికల్లో సంపద సృష్టిస్తా, సంక్షేమం అందిస్తా అని ఊదరగొట్టిన చంద్రబాబు ఇప్పుడు అప్పులు సృష్టిస్తున్నారు. ఎన్నికల వేళ ఇచ్చిన అన్ని హామీలను తుంగలో తొక్కిన చంద్రబాబు కేవలం బాదుడు స్కీమ్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఆ క్రమంలోనే దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి వేయనంత వేగంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల వ్యవధిలోనే 2 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచేశారు చంద్రబాబు. 1,000 కోట్లు కాదు, 2,000 కోట్లు కాదు, మొత్తం 15,480 కోట్ల రూపాయల భారాన్ని విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజల నెత్తిన పారేశారు. ఒకవైపు నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు ప్రజల జీవన ప్రమాణాలను పెంచే సంక్షేమ పథకాలన్నింటినీ ఆపేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇలా అన్ని వైపుల నుంచి ప్రజలకు నరకం చూపిస్తోన్న చంద్రబాబు ఇవి చాలవన్నట్టుగా విద్యుత్ ఛార్జీల షాక్లిస్తున్నారు. ఆదిలోనే ఇలా ఉంటే ఇక రానున్న 4.5 ఏళ్లు ఎలా ఉంటుందోనని జనం వణికిపోతున్నారు. విద్యుత్ ఛార్జీల బాదుడికి వ్యతిరేకంగా పోరాటం చేయడానికి సమరశంఖం పూరించింది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబు ప్రభుత్వం విధించిన 15,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదుడును ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 27వ తేదీన విద్యుత్ ఎస్ఈ, సిఎండి కార్యాలయాలకు ప్రజలతో పాటు వెళ్లి వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు విజ్ఞాపన పత్రాలు ఇవ్వనున్నారు. బాదుడే బాదుడు. ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా, కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్నావు అన్నాడా లేదా? బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు. అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు, మామూలు గట్టిగా కాదు. నేను తగ్గిస్తా, అన్న మాటలన్నీ కూడా మామూలు మాటలు కాదు. తీరా వచ్చిన తర్వాత 6 నెలలు తిరక్క మునిపే 15,000 కోట్ల రూపాయలు బాదుడు ఉట్టి కరెంటు మీద. సో దీన్ని క్వశ్చన్ చేస్తూ 27వ తారీఖున రాష్ట్రంలో చలితో పాటు కరెంటు బిల్లులు పొగలు కక్కుతున్నాయి. ప్రతి నెల పెరిగిపోతున్న విద్యుత్ ఛార్జీల బాదుడుకు వినియోగదారులు వణికిపోతున్నారు. నవంబర్తో పోలిస్తే డిసెంబర్లో బిల్లులు భారీగా పెరిగాయి. శీతాకాలంలో వాడకం తగ్గినా బిల్లులు మాత్రం పైకి వెళుతూనే ఉన్నాయి. గతంలో నెలకు 200-300 దాటని వారికి సైతం వేల రూపాయల్లో బిల్లులు రావడంతో తీవ్ర షాక్కి గురవుతున్నారు. 6,000 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల బాదుడికే బిల్లులు ఇంత భారీగా పెరిగితే ఇక జనవరి నుంచి అదనంగా మరో 9,000 కోట్ల రూపాయలకు పైగా భారం పడనుండడంతో ఏ స్థాయిలో బిల్లులు జారీ అవుతాయోననే ఆందోళన ప్రజల్లో నెలకొంది. మొత్తంగా 15,485.36 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల పిడుగును కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలపై వేస్తోంది. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన సీఎం చంద్రబాబు కనీవిని ఎరుగని రీతిలో హై వోల్టేజ్ షాక్లిస్తున్నారు.
సంపద సృష్టిస్తానంటూ ప్రజలపై పెనుభారం మోపుతున్నారు. రాబోయే 5 సంవత్సరాల్లో కరెంటు ఛార్జీలు పెంచను, మీరే కరెంటు ఉత్పత్తి చేసే పరిస్థితి తీసుకొస్తా, మీరే వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకొస్తా. గ్రిడ్ మేనేజ్మెంట్కు మాత్రం నేను కనెక్టివిటీ పెడతా, డెఫిసిట్ వస్తే సర్ప్లస్ వస్తే మేనేజ్మెంట్ నేను చేస్తా. ఎప్పుడో టెక్నాలజీకి నాంది పలికిన వ్యక్తిని ఆ టెక్నాలజీ ఉపయోగించి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా. విన్నారుగా, ఎన్నికల వేళ ప్రతి చోట మైకు పట్టుకుని అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచేది లేదని, అవసరమైతే వినియోగదారులే విద్యుత్ అమ్ముకునేలా చేస్తామని చంద్రబాబు పలికిన ప్రగల్భాలును, కానీ అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే నాలుక మడత పెట్టేసి విద్యుత్ ఛార్జీల షాక్ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు 2వ విడత విద్యుత్ ఛార్జీల బాదుడు మొదలు పెట్టేశారు. హామీలను ఎగ్గొట్టడం చంద్రబాబుకి కొత్తేం కాదు. ఎన్నికల వేళ ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించడం, ఎన్నికల ఏరుని దాటగానే హామీల తెప్పకి నిప్పు పెట్టడం చంద్రబాబుకి అలవాటే. ఇప్పుడు సూపర్ 6 హామీలను ఎగ్గొట్టడం దగ్గర నుంచి విద్యుత్ ఛార్జీల పెంపు దాకా ఆయన ప్రజలను చేస్తోన్న ప్రతి మోసం కొత్తగా చేస్తోందేం కాదు. నమ్మించి మోసం చేయడం అనే తన స్వభావాన్ని మరోసారి ప్రజలకు చూపిస్తున్నారంతే. అందుకే చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై, విద్యుత్ ఛార్జీల బాదుడుపై వైఎస్ఆర్సీపీ యుద్ధభేరి మోగించింది. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా 27వ తారీఖున జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో కూడా నిరసన చేసేటటువంటి కార్యక్రమం, తర్వాత ఈ పెంపుకు వ్యతిరేకంగా ఒక మెమోరాండాన్ని సమర్పించే కార్యక్రమాన్ని కూడా అన్ని నియోజకవర్గాల్లోనూ చేపట్టడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి, జిల్లా ప్రజానీకానికి తెలియపరుస్తున్నా. గతంలో 2014 నుంచి 2019 వరకు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు ప్రభుత్వం దాదాపు 20,000 కోట్ల రూపాయల సర్దుబాటు ఛార్జీలను జగన్ ప్రభుత్వానికి అంటగట్టింది. చంద్రబాబు అధికారంలోంచి దిగిపోయే సమయంలో ఏపీ ఖజానాలో ఉంచింది కేవలం 100 కోట్ల రూపాయలు మాత్రమే. జగన్ అధికారంలోకి వచ్చిన తొలి 2 ఏళ్లు కరోనా మహమ్మారి అతలాకుతలం చేసింది. ఇంత ప్రతికూల సమయంలో కూడా ఆ భారాన్ని ప్రజలపై మోపకుండా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డిస్కంలకు సకాలంలో రాయితీలు అందించింది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వం 13,255.76 కోట్ల రూపాయలు మాత్రమే సబ్సిడీల కింద చెల్లించగా, వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో 47,800.92 కోట్ల రూపాయలను సబ్సిడీగా అందించింది. చంద్రబాబు రైతులకు ఎగ్గొట్టిన 8,845 కోట్ల రూపాయల ఉచిత విద్యుత్ బకాయిలను సైతం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే చెల్లించింది. ప్రజల మీద భారం మోపకుండా అదే సమయంలో అటు సంక్షేమాన్ని, ఇటు అభివృద్ధిని ఎలా పరుగులు పెట్టించాలో జగన్మోహన్ రెడ్డి ఆచరణలో చూపించారు. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం సబ్సిడీలు భరించడానికి సిద్ధంగా లేరు. అందుకే ఎన్నికల హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేశామన్న అపరాధ భావన కూడా లేకుండా అదే ప్రజల మీద మళ్లీ విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపుతున్నారు. కేవలం 6 నెలల కాలంలో 2 విడతలుగా 15,480 కోట్ల రూపాయల భారాన్ని వేశారంటే రాబోయే 4.5 కాలంలో తమ పరిస్థితి ఏంటని ప్రజలు వణికిపోతున్నారు. ప్రజలపై పగబట్టిన పాలకుల కర్కశత్వంపై వైఎస్ఆర్సీపీ సమరానికి సై అంది. 5 ఏళ్లు విద్యుత్ ఛార్జీలు పెంచనంటే పెంచనని ఎన్నికల ప్రచారంలో ఒట్టు పెట్టిన చంద్రబాబు అధికారంలోకి రాగానే నాలుక మడతెట్టేశారు. 6 నెలల వ్యవధిలో 2 సార్లు విద్యుత్ ఛార్జీల మోత మోగించిన చంద్రబాబుపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. 30% రిజిస్ట్రేషన్ ఛార్జీల బాదుడు, ఉచిత ఇసుక పేరుతో 2 ఇసుక ధరల బాదుడు, 60% పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో నిత్యం అనుక్షణం సామాన్యుణ్ణి బాదుడే బాదుడు. ఆగిపోయిన అమ్మఒడితో భారంగా మారిన స్కూల్ ఫీజులు, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో కలవరపెడుతోన్న కాలేజీ ఫీజులు, ఇలా 1 కాదు 2 కాదు, కేవలం 6 నెలల కాలంలో పేద, సామాన్య, మధ్యతరగతి జీవితాలను తలకిందులు చేసి పారేసింది చంద్రబాబు ప్రభుత్వం. ఇవన్నీ చాలవన్నట్లుగా ఇప్పుడు విద్యుత్ ఛార్జీల మోత మోగిస్తోంది. చంద్రబాబు స్వభావం తెలిసి కూడా మరోసారి మోసపోయామని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు బావురుమంటున్నారు, భగ్గుమంటున్నారు. ప్రజావసరాలకు అనుగుణంగా పాలన సాగించడానికి ఎప్పుడూ ఆమడ దూరంలో ఉండే చంద్రబాబు కేవలం ఎల్లో మీడియా గోబెల్స్ ప్రచారం నీడలో విజనరీ ముసుగేసుకుని దశాబ్దాలుగా రాజకీయం చేస్తున్నారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే పాలనలో చంద్రబాబు ప్రభుత్వం ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి లెక్కలేనని ఉదాహరణలున్నాయి.
ఒకవైపు విద్యుత్ ఛార్జీల బాదుడిని కొనసాగిస్తూ మరోవైపు విద్యుత్ కోతలను కూడా కొనసాగిస్తోంది కూటమి సర్కార్. ఏపీలో ప్రస్తుతం 194 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం జరుగుతోంది. డిమాండ్కి అనుగుణంగా సరఫరా చేయలేక రాష్ట్ర వ్యాప్తంగా సగటున 2 నుంచి 3 గంటల పాటు కోతలు విధిస్తున్నారు. వాడకం ఎక్కువగా ఉండే ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో అనధికారికంగా కోతలు అమలు చేస్తున్నారు. అధికారిక నివేదికల్లో మాత్రం విద్యుత్ లోటు, కోతలు లేవంటూ బుకాయిస్తున్నారు. నిజానికి గతేడాది కంటే ఈసారి 1.17% తక్కువగా విద్యుత్ డిమాండ్ ఉన్నా సరే నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు కూటమి ప్రభుత్వం ఆపసోపాలు పడుతోంది. గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ మండు వేసవిలోనూ తీవ్ర బొగ్గు సంక్షోభంలోనూ విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేసింది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఆ పని చేయలేకపోతోంది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరగ్గా దానికి తోడుగా కరెంటు ఛార్జీలు కూడా పెరుగుతుండడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో కూరుకుపోయారు. వైఎస్ఆర్సీపీ పాలనలో కరెంటు ఛార్జీలు పెంచారు. మేం వస్తే పెంచం, తగ్గిస్తాం అని ఎన్నికల సమయంలో చంద్రబాబు పదే పదే ప్రచారం చేసేవారు. తీరా అధికారంలోకి వచ్చాక మాట తప్పి ప్రజలపై విద్యుత్ ఛార్జీల రూపంలో పెనుభారం వేశారు. ఈ ప్రజలు 5 నెలల కాలంలో కరెంటు ఛార్జీలతో పాటుగా లబో దిబ కొట్టుకుంటున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఓట్లేసిన పాపానికి ముఖ్యంగా కరెంట్ అనేది ఈరోజు సామాన్యులకి అందరికీ అన్ని వర్గాల వరకు ఉపయోగపడేది. తెల్లారెగితే కరెంటు కావాలి. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,150,000 కోట్ల రూపాయలు అదనపు భారం వేశాడు. ఈ కరెంట్ బిల్ కనబడుతుంది. ఇప్పటికే అన్ని వర్గాల ముఖ్యంగా దళిత వరకు సరిపెడుతున్నారు. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఉంటారు, అది లేదు. రెండవది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఊరు వాడ తిరిగి మేము అధికారంలోకి వస్తే ఏ ఛార్జీలు పెంచబోము, ముఖ్యంగా కరెంటు ఛార్జీలు తగ్గిస్తామని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు ఛార్జీలు పెంచాడు. పెరిగిన విద్యుత్ ఛార్జీలతో సామాన్య ప్రజలే కాకుండా కుటీర, మధ్యతరహా పరిశ్రమలు నష్టపోతున్నాయి. ఇదిగో ఇలా చూడండి, ఇవి నంద్యాల జిల్లాలోని నాపరాతి పరిశ్రమలు. జిల్లాలో వేలాది కుటుంబాలు వీటి మీదనే ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నాయి. బనగానపల్లె, డోన్ నియోజకవర్గాల్లో ఈ పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. బేతంచెర్ల ప్రాంతంలో నాపరాతి గనులు అధికంగా ఉండడంతో పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. రాను రాను డిమాండ్ తగ్గిపోవడంతో కొన్ని పరిశ్రమలు మూతబడ్డాయి. వీటి మీదనే ఆధారపడిన వారు ఎలాగోలా వీటిని నడుపుతున్నామని చెప్తున్నారు. విద్యుత్ ఛార్జీలు పెంచితే పరిశ్రమలు మూసేయడం తప్ప మరో మార్గం లేదంటున్నారు. బేతంచెర్లలో దాదాపు 550 యూనిట్లు ప్రస్తుతం రన్ అవుతున్నాయి. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పథకాల ద్వారా పిఎంఈజీపీ ప్రధానమంత్రి రోజ్గార్ ధన ద్వారా పరిశ్రమ రన్ అవుతున్నాయని వాస్తవమే. కానీ గత 10 సంవత్సరాల నుంచి ఏ యూనిట్ కొత్తగా కట్టడానికి అవకాశం లేనటువంటి వ్యాపార పరిస్థితులు ఇక్కడ నెలకొన్నాయి. అంటే ఉన్న యూనిట్లతోనే జరుపుకోవడం, అది కొత్త యూనిట్ అనేది రావడం ఒక కలలాగా అయిపోయిన పరిస్థితిలో మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జీలు, అంటే ఏదైతే 2014 నుంచి 2019 వరకు వ్యయ ఛార్జీల సర్దుబాటును మళ్ళీ 10 ఏళ్ల తర్వాత, దాదాపు 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా మీద వేయడం అనేది నిజంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో వ్యాపార వర్గాలకు ఖచ్చితంగా ఆశానిపాతమే. ఈ దెబ్బ కోలుకోలేని దెబ్బ అవుతుంది. 2014-2019 మధ్య పాలనలో చంద్రబాబు చేసిన పాపాలు రాష్ట్ర ప్రజలకు, విద్యుత్ సంస్థలకు శాపాలుగా మారి నేటికి వెంటాడుతున్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ రంగానికి చేసిన అనవసర విద్యుత్ కొనుగోలు ఒప్పందాల కారణంగా విద్యుత్ సంస్థలు నేటికి తేరుకోలేకపోతున్నాయి. విద్యుత్ కొనుగోలు ఖర్చులతో పాటు పాత అప్పులకు వడ్డీలు కట్టేందుకు కొత్త అప్పులు చేయాల్సి వస్తోంది. ఆ భారం అంతిమంగా విద్యుత్ వినియోగదారులపైనే పడుతోంది. ఈ విషయాన్ని గుర్తించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ సంస్థలను బలోపేతం చేసేందుకు అనేక చర్యలు చేపట్టింది. విద్యుత్ సంస్థలకు ఆర్థికంగా చేయూతనిచ్చింది. ప్రజలపై ఛార్జీల భారం పడకూడదని భావించి ఉత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరిచింది. జగన్ దార్శనికత కారణంగా 5 ఏళ్లలో గత ప్రభుత్వం విద్యుత్ రంగంలో విప్లవాత్మక వృద్ధిని సాధించింది. అలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు అధికారంలోకి రాగానే విద్యుత్ ఛార్జీల పిడుగు ప్రజల నెత్తిన పడింది. మరొక పక్క విద్యుత్ సంస్థలు సైతం బలహీనపడుతున్నాయి. ప్రజల మీద పగ సాధించడమే లక్ష్యం అన్నట్టుగా పాలిస్తున్న చంద్రబాబు కర్కశ ధోరణికి, విద్యుత్ ఛార్జీల పెంపుకి నిరసనగా ఉద్యమ బాట పట్టింది వైఎస్ఆర్సీపీ. బషీర్బాగ్ రోడ్ల మీద సామాన్యుల నెత్తురుతో ముగ్గులేసిన క్రూరత్వం,
ఇప్పుడు మరోసారి ప్రజల మీద విద్యుత్ ఛార్జీల భారం మోపింది. ఛార్జీల రూపంలో ప్రజల నెత్తిన భరించలేని భారాలు మోపడంలో చంద్రబాబును మించిన నాయకుడు దేశంలోనే లేరు. సీజ్ ద సూపర్ 6 అంటూ ఎన్నికల హామీలను తుంగలో తొక్కి ప్రజలను అపహాస్యం చేసిన చంద్రబాబు వరుసగా విద్యుత్ ఛార్జీల షాక్స్ ఇస్తున్నారు. ఈ సందర్భంలోనే తన నిరంకుశ విధానాలను ప్రశ్నించిన వారి విషయంలో చంద్రబాబు ఎంత రాక్షసంగా వ్యవహరిస్తున్నారో గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి నాడు హైదరాబాద్లోని బషీర్బాగ్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిన మారణ హోమో అంతా ఇంతా కాదు. ఎన్నికల వేళ సంపద సృష్టిస్తారని గప్పాలు కొట్టడం, అధికారంలోకి రాగానే ఇష్టారాజ్యంగా ఛార్జీల మోత మోగించడం, విజనరీ ముసుగులో చంద్రబాబు వెలగబెడుతోన్న ఈ ప్రజా వ్యతిరేక పాలనపై సమరభేరి మోగిస్తోంది వైఎస్ఆర్సీపీ. చంద్రబాబుకి హామీలను ఎగ్గొట్టడం కొత్తేం కాదు. ప్రజల మీద పన్నుల భారం, విద్యుత్ ఛార్జీల భారం మోపడం కొత్తేం కాదు. గద్దె ఎక్కగానే ప్రజలను పురుగుల కంటే హీనంగా చూడడమూ కొత్తేం కాదు. ఈ సందర్భంలోనే తన నిరంకుశ విధానాలను ప్రశ్నించిన వారి విషయంలో చంద్రబాబు ఎంత రాక్షసంగా వ్యవహరిస్తారో గుర్తు చేసుకుంటున్నారు తెలుగు ప్రజలు. ఎందుకంటే విద్యుత్ ఛార్జీలు తగ్గించమన్న పాపానికి నాడు హైదరాబాద్ బషీర్బాగ్లో చంద్రబాబు ప్రభుత్వం సృష్టించిన మారణ హోమం అంతా ఇంతా కాదు. ఈ ఘోరానికి 25 ఏళ్లు, ఈ క్రౌర్యానికి అక్షరాల 25 ఏళ్లు. ప్రజల ప్రాణాలను గాల్లో కలిపేసిన చంద్రబాబు పాపానికి ఖచ్చితంగా 25 ఏళ్లు. పట్టపగలే తమ ఏలుబడిలోని ప్రజల నెత్తుటితో నడిరోడ్డుపై ముగ్గేసిన నిరంకుశ పోకడకు 25 ఏళ్లు. వీళ్లు శత్రు సైనికులు కారు. మన దేశాన్ని దోచుకోవడానికో, మన ధన మాన ప్రాణాలు కొల్లగొట్టడానికో వచ్చిన వాళ్లు కారు. మన రాజ్యాన్ని కబళించి మన మీదే పెత్తనం చేద్దామని వచ్చిన దురాక్రమణదారులు కారు. దేశ ద్రోహానికి కుట్ర చేస్తోన్న విద్రోహులు కారు. దేశంలో హింసను రాజేయడానికి వ్యూహరచన చేసిన ఉగ్రవాదులు కారు. కనీసం మామూలు నేరగాళ్లు కూడా కారు. అయినా పోలీసులు ఇంతగా బరి తెగించి కాల్పులు ఎందుకు జరిపారు? ఏంటి ఈ పేదలు చేసిన పాపం? ఏంటి ఈ జనాలు చేసిన ఘోరం? ఏంటి ఈ మనుషులు చేసిన దారుణం? అసలు ఇంత జనం ఇక్కడికి ఎందుకొచ్చారు? వీళ్ళందరికీ ఏం కావాలి? ఈ నిరుపేద జనం ఇక్కడికొచ్చింది విద్యుత్ ఛార్జీలు భరించలేకున్నాం బాబయ్య, పేదోళ్లం, కాస్త కనికరం చూపి ఛార్జీలు తగ్గించండి దొరా అని అడగడానికి వచ్చారు. ఛార్జీలు తగ్గించకపోతే దండగమారి వ్యవహారంగా మార్చేసిన వ్యవసాయాన్ని ఇక వదులుకోవలసిందే దొరా అని వేడుకోవడానికొచ్చారు. వ్యవసాయం లేకుంటే తాము బతకలేమని చెప్పడానికి వచ్చారు. పేదలు అలా అనుకోవడమే చంద్రబాబుకు నచ్చలేదు. పేదల ఆందోళనతో చంద్రబాబు అండ్ కోకు ఒళ్ళు మండుకొచ్చింది. అంతే భారీగా పోలీసులను మోహరించారు. తమను ప్రశ్నించే వాళ్లే ఉండకూడదనుకున్నారు. తమ తప్పులను వేలెత్తి చూపించేవాళ్లంటే భరించలేకపోయారు. ఉద్యమాలు, ఆందోళనలు అంటూ ప్రభుత్వ పరువును మంటగలిపేస్తున్నారంటూ నిరంకుశత్వానికి తెరలేపారు. సరిగ్గా 25 ఏళ్ల క్రితం 2000 సంవత్సరం ఆగస్టు 28 విద్యుత్ ఛార్జీలు తగ్గించాలన్న డిమాండ్తో కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు చెలో అసెంబ్లీకి పిలుపునిచ్చాయి. ప్రతిపక్షాల పిలుపుకు విశేష స్పందన లభించింది. రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా జనం తరలివచ్చారు. అంతే, పాలకులకు చిర్రెత్తుకొచ్చింది. కనికరం చూపండని అడిగిన జనం వీపులు పగలగొట్టించారు. కాకి చేతులకు తుపాకులు మొలిపించారు, తూటాలు దట్టించారు. ఛార్జీలు తగ్గించమని అడిగిన పేదలపై గురిపెట్టించారు. మారు మాట్లాడకుండా దొరికిన వారిని దొరికినట్టు కాల్పించారు. అలా నిండు ప్రాణాలను అందరూ చూస్తుండగానే గాల్లో కలిపేశారు. ప్రజా సమస్యలపై ఇది నాటి చంద్రబాబు ప్రభుత్వ గొంతెత్తి న్యాయం అడిగిన పాపానికి పిట్టల్లా కాల్చిపడేశారు. ఆ పాలకులే ఆ తర్వాత చాలని కూలీ డబ్బులు పెంచండి సార్లు అంటూ అంగన్వాడీ ఆడపడుచులు దయనీయంగా ప్రాధేయపడితే ఆదుకోవలసింది పోయి గుర్రాలతో తొక్కించారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై నిరసన తెలిపినందుకే పేదలను గుండెల మీద తుపాకులు ఎక్కుపెట్టించి కాల్పులు జరిపించింది చంద్రబాబు ప్రభుత్వం. నేడు అదే చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ప్రజల మీద 15,485 కోట్ల రూపాయల విద్యుత్ ఛార్జీల భారం మోపింది. రాబోయే 4.5 సంవత్సరాల కాలంలో ఇంకెంతగా చంద్రబాబు ప్రభుత్వం ఛార్జీల మోత మోగిస్తుందో, ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నిస్తే మరో బషీర్బాగ్ని సృష్టిస్తుందో అని ఏపీ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఆ ప్రజలకు అండగా చంద్రబాబు నిరంకుశ విధానాలపై పోరుబాట పట్టింది వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల పెంపుని ఉపసంహరించుకోవడంతో పాటుగా ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయించడమే లక్ష్యంగా వైఎస్ఆర్సీపీ సమరభేరి మోగించింది. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు సాక్షి.